మైనర్ అయినటువంటి ఒక అమ్మాయి గర్భవతి అయితే, ఆ గర్భవతికి తను ఇష్టపూర్వకంగా ఉంటే ఓకే. కానీ ఇష్టం లేకుండా ఉంటే అబార్షన్ చేయాలంటే చెయ్యనంటే ఎట్లాగా అంటోంది సుప్రీంకోర్టు. అవాంఛిత గర్భం ద్వారా బిడ్డను కనాలని మహిళను, ముఖ్యంగా మైనర్ అయిన యువతని బలవంతం చేయడం తగదని సుప్రీంకోర్టు చెప్పింది. 17 ఏళ్ల అమ్మాయట, 30 వారాల కడుపు ఉందట అమ్మాయికి. దానికి అబార్షన్ చేయమంటే డాక్టర్లు ఒప్పుకోలేదట. ఎందుకంటే ఈ అమ్మాయికి మరి పెళ్లి కాలేదు, కానీ కడుపు ఎట్లా వచ్చిందంటే పొడిగింటి కుర్రోడితో సంబంధం కారణంగా అమ్మాయికి గర్భం ధరించిందట. దాన్ని ఆమె గర్భం తొలగించాలని అబార్షన్ చేయమని అడిగితే చేయట్లేదని చెప్పేసి అడిగితే ముందు అబ్బాయి మీద కేసు పెట్టిన ఫోక్సో కేసు ఈ కాన్సెప్ట్ చుట్టూ నడుస్తోందట. అయితే దీని మీద జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భూయాల ధర్మాసనం దృష్టికి వస్తే ఆదేశాలు జారీ చేసింది. వైద్యపరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆ బాలికకి అబార్షన్ చేయమని ఆదేశించింది. ముంబైలోని జేజే ఆసుపత్రిని. దురదృష్టకరమైన పరిస్థితుల్లో గర్భం ధరించిన యువతకి బిడ్డకి జన్మనివ్వాలా వద్దని నిర్ణయించుకునే హక్కు ఉందని చెప్పింది. ఇష్ట ప్రకారంగా జరిగిన కలయిక వల్ల గర్భం వచ్చిందా లేక లైంగిక దాడి ఫలితమా అన్నది అసలు కేసుతో సంబంధం, అది వేరు, ఆ కేసు వేరు. దాని కారణంగా అబార్షన్ ఆపాల్సిన పని లేదు. 30 వారాల పిండాన్ని ఎందుకు తొలగించుకోకూడదు అంటూ ధర్మాసనం ప్రశ్నించింది. వైద్య నిపుణుల పర్యవేక్షణలో అబార్షన్ చేయించమని చెప్పింది. 30 వారాలంటే ఇప్పుడు 4 వారాలు 1 నెల, 5 నాళ్ళు అంటే 20, 6 నాళ్ళు 24, 7 నాళ్ళు 28, 7 నెలల 2 నెలల గర్భవతి. సాధారణంగా ఆ టైంలో అబార్షన్ చెయ్యరు. మరి ఏం జరుగుద్దో చూడాలి.